సార్ విజయకిరణ్ గారు, లక్ష్మణరావు గారు చెప్పారు చాలా కన్వీనియంట్గా, పద్ధతిగా కూడా చెప్పారు. 13 రూపాయలది 34 రూపాయలు, తప్పే ఉంది, రవాణా ఛార్జీలు ఈ రకంగా పెరిగిపోయినాయి అని. అంటే రవాణా ఛార్జీలు చూసినా, అప్పట్లో దొరికిన బ్రాండ్లు చూసినా, అలాగే కడు పేదవాడు తీసుకునేటువంటి చీప్ లిక్కర్ కాస్ట్ కూడా 3 టైమ్స్ అమ్మినటువంటి సందర్భం చూసాం. బాగా రేట్లోనే ఎక్కువైపోయినాయి అని చెప్పేసి, విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఇదే ప్రభుత్వం పిల్లి మొగ్గలేస్తూ ఒకసారి తగ్గించడం, ఒకసారి పెంచడం, ఒకసారి తగ్గించడం, ఒకసారి పెంచడం. వీళ్ళు ఇంత పెంచారు కదా అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల మీద కూడా ప్రెషర్ పడి అన్ని బ్రాండ్లు దొరుకుతున్నా తెలంగాణ కూడా పెంచాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఆ టైంలో. మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రవాణా అనేది ఇప్పుడు సార్ ఒకటి మెయిన్ లిక్కర్ స్కామే, ఒక కొలిక్కి రాలేదు, ఓ పక్కన ఆల్రెడీ బెయిల్ మంజూరు చేయడం స్టార్ట్ అయింది. సరే దాని మీద హైకోర్టుకు సిట్ వెళ్ళింది వాటిని ఆపమని చెప్పేసి. మరి ఇది ఒక కొత్త సబ్సిడరీ స్కామ్ అంటున్నారు. ఏంటిది? ఎప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటామేనా? శిక్షలు పడేది ఏమన్నా ఉందా? అసలు మెయిన్ అక్యూజ్డ్ కింగ్ పిన్ అంటున్నారు, రోజుకొకటి వస్తుంది. రకరకాలుగా పెట్టుబడులు పెట్టారని జాంబియాలో, ఉత్తరాఫ్రికా దేశాల్లో, యూకే, యుఎస్, దుబాయ్, షెల్ కంపెనీస్, సూట్ కేస్ కంపెనీస్. మరి ఛార్జ్షీట్లో పేరుంది, ఇప్పటి వరకు కూడా నిందితులుగా చేర్చలేకపోవటం. ఏం జరుగుతోంది సార్? మీకు ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సబ్జెక్టు లిక్కర్ పైనే తీసుకున్నారు, కానీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక చీకటి రోజు. మా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా, అక్రమంగా, సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా మధ్యరాత్రులు వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకు ఆ టైంలో వెళ్ళి అరెస్ట్ చేసి చాలా అవమానకరమైనటువంటి పరిస్థితిలో 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించినటువంటి అత్యంత పాశవికమైనటువంటి అణచివేత ప్రభుత్వం ఈ రోజున ఆ కార్యక్రమం చేసింది. అది ప్రజలకు ఒకసారి, ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది బాబు గారిని అరెస్ట్ చేసింది, ఇది బాబు గారిని జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ తన తండ్రిని అరెస్ట్ చేస్తే కనీసం చూడటానికి కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా అడ్డుపెట్టి రోడ్డు పైన కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో ఆ రోజున మా యువ నాయకుడు లోకేష్ గారు రాజ్యాంగాన్ని చూపించి మరొకసారి రాజ్యాంగ హక్కుల్ని ఏ విధంగా వీళ్ళు కాలరాస్తున్నారో ప్రపంచానికి తెలియపరిచినటువంటి రోజు. అదేవిధంగా చారిత్రకమైనటువంటి 151 సీట్లు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకి తీసుకొచ్చినటువంటి ఆ సన్నివేశం, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సబ్ జైలు దగ్గర చేసినటువంటి ఇవన్నీ ఎందుకు చూపించాల్సి వస్తా ఉందంటే, గతం తాలూకు గాయాలు, మాకు జరిగినటువంటి అవమానాలు, తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా మరొకసారి పునరేకీకరణ అవటమే కాకుండా ఎట్టి పరిస్థితిలో ఈ అణిచివేత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని దృఢ నిశ్చయంతో పనిచేసినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో నిరసన చేసి వారి యొక్క నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి దుర్దినం, అదేవిధంగా సుదినం కూడా 2 ఈ రోజే జరిగినాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని నెడి రోడ్డు పైన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి రోజున ఈ రోజును మాత్రం ఎవరు కూడా మర్చిపోలేము. ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు లిక్కర్కి సంబంధించి వస్తేనండి, అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు, చివరికి ఒక హోటల్లో పనిచేసేటువంటి ఒక కార్మికుడు రోజుకి 200-300 సంపాదించుకుని ఒక కార్మికుడు చనిపోయిన సందర్భంగా ఆయనకు వచ్చినటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయంలో కూడా అనేకమైనటువంటి విషయాలు గతంలోనే వచ్చినాయి. అంబటి రాంబాబు గారు రేపల్లిలో ఒకసారి గెలిస్తే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అవ్వటానికి 30 సంవత్సరాలు పట్టింది. అది కూడా ఆ నియోజకవర్గం కాదు, సత్తెనపల్లి నియోజకవర్గానికి. మళ్ళీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన ఒకసారి గెలిస్తే ఇక అక్కడ మళ్ళీ 30 సంవత్సరాల దాకా ఆయనకు అవకాశం ఉండదు. ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తారో తెలుసు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చారు.
అంటే ఆయన ఏ విధంగా అంటే రోజు ఏదో టీవీలో మాట్లాడుతున్నాడు, నోరేసుకొని పడిపోతున్నాడు కాబట్టి ఆయన పైన టార్గెట్ ఇవన్నీ కాదు. ఆయన చేసిన నేరాలకు సంబంధించి ఖచ్చితంగా వెంటాడిద్ది చట్టం అని ముందే తెలుసు కాబట్టి ముందే టీవీలో మాట్లాడి నేను రోజు యాక్టివ్గా ఉంటున్నాను కాబట్టి నా పైన కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పుకోవటానికి చేసేటువంటి కార్యక్రమమే. ఏ సందర్భం ఉన్నా సరే కేవలం టీవీలో కనపడేది ఒక అంబటి రాంబాబే. ఎందుకంటే రేపు పొద్దున ఆయన చేసినటువంటి ఘోరాలు నేరాలన్నిటికి సంబంధించి చట్టం వెంటపడింది కాబట్టి ఒక బాధితుడు ట్యాగ్ వేసుకోవడానికి ఒక అవకాశాన్ని చూపించడానికి చేశాడు. ఈయన ఇప్పుడే కాదండి, ఏపీఐసిసి చైర్మన్గా ఉన్నప్పుడే అనేకమైనటువంటి అక్రమాలు చేశారు. గుంటూరుకు సంబంధించిన డోకిపర్రు లాంటి ప్రదేశంలో ఏ విధమైన చేశాడు. నిన్ననే నేను కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్స్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆ ఎలకేషన్కి సంబంధించి ఒక అతనికి ఆ ఫ్యామిలీకే అతని దగ్గర తిరిగి కుర్రాడికి ఏ విధంగా ఇచ్చాడు ఏంటి అనేటువంటి దానిపైన. అంటే ఈయనేమో సచ్చీలుడు కాదు. రెండోది 13 రూపాయల నుంచి 34 రూపాయలు తీసుకెళ్ళటం తప్పేం కాదంట. అసలు మనం సమర్థించుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉన్నారు. 13 రూపాయలు 34 రూపాయలు చేసి 50 రూపాయల లోపు ఉండే చీప్ లిక్కర్ని 250 రూపాయలు చేసి ఆ లిక్కర్ కూడా అత్యంత క్వాలిటీ కాదు కదా, ప్రజల రక్త మాంసాలని నేను అనేక సార్లు చెప్తాను. లిక్కర్ స్కామ్కి సంబంధించిన చిన్న కనెక్షన్ ఉన్నోడు కూడా ఎవడు కూడా చట్టం నుంచి పక్కకి వెళ్ళిపోలేడు. ప్రకృతి వాళ్ళని వదలదు. వాళ్ళు చేసినటువంటి ఘోరం నేరం ప్రజల యొక్క ప్రాణాలతో, ఆరోగ్యాలతో, కిడ్నీలతో, లివర్లతో ఆ కుటుంబాలు పడేటువంటి వ్యధ గద ఈ రోజున వాళ్ళకి ఉసురు తగిలింది. వాళ్ళ ఏడుపుల ఆ కన్నీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయి వెళ్ళి సబ్ జైలుకి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో వాళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం. వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి ఒకే ఒక్క మాటతో తప్పించుకుందామంటే కుదిరేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు. అన్న ఇందాక చెప్పారు కృష్ణన్న కూడా, గ్లాస్ మన దాన్ని ఏమంటారు మూతలు, లేబుళ్ళు, ట్రాన్స్పోర్టు అన్నీ ఎక్కడ ఏది అనర్హం కాదు దీంట్లో స్కామ్ చేయడానికి అన్నట్టు ముక్కలుగా భాగాలుగా ఈ స్కామ్ చేశారు. నాయకులు ఏ విధంగా స్కామ్ చేశారంటానికి లిక్కర్ స్కామ్ ఒకటి మంచి ఉదాహరణ. ఈ ఎలక్షన్కి ఏది మనం మొన్న చూసామండి, నోట్ల కట్టలు ఏమో ఆ డబ్బు ఏంటో అసలు ఆ కట్టలేంటో అవి చూస్తుంటే అసలు ఏంటి ఈ పేదవాడికి ఒక 1000 రూపాయలు 500 రూపాయల నోటు కట్ట చూస్తేనే ఎట్లా అది సంపాదించాలంటే రెక్కలు మొక్కలు చేసుకున్నా కానీ ఒక కట్టను పోగు చేయలేనటువంటి పరిస్థితిలో ఆ కట్టల డబ్బులేందో, ఆ డంపులేందో, ఆ వీడియోలేంటో, హీరోయిన్లతో స్పెషల్ చాపర్స్లో తిరగటం ఏంటో, అంటే ప్రజల యొక్క రక్త మాంసాలతో సంపాదించిన ఈ అవినీతి సొమ్ముతో, వాళ్ళ అనారోగ్యాలతో వచ్చిన డబ్బుతో, వాళ్ళ ప్రాణాల బలి తీసుకుంటం ద్వారా వచ్చిన డబ్బుతో వీళ్ళు చేసిన జల్సాలు, వీళ్ళు కులికిన కులుకుళ్ళు, వీటన్నిటి కూడా ఈ రోజున చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకటి సార్ మీరే చెప్పారు, అనేకమైన దేశ విదేశాల్లో చేరినటువంటి ఈ అవినీతి సొమ్ముని, ఈ కింగ్ పింగిని పట్టుకోవాలంటే దేశ విదేశాల్లో చేసినటువంటి అన్ని ద్వారాలను కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ తప్పులన్నింటిని కూడా నిరూపణ చేసుకొని దానికి మనం ఏదో చేశామంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, కనీసం నోటీస్ లేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు ఏ నేరం చేసినా న్యాయ సూత్రాలకు అనుగుణంగా వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు, ఆ తర్వాతనే అరెస్ట్ దాకా వెళ్తా ఉన్నారు. కానీ అటువంటిది ఏం చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ క్రూరమైనటువంటి లిక్కర్ స్కామ్కి మాత్రం ఖచ్చితంగా ఆయన అనుభవించి తీరవలసిందే. ఆయన ఏ కేసులో అయినా సరే వెనకడుగు వేసి లేదు 4000 వాయిదాలకు ఎగ్గొట్టొచ్చు, కానీ ఈడీ సిబిఐ కేసుల్లో, లిక్కర్ కేసుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఉండగానే ఆయనకి జైలు శిక్ష కూడా పడి తీరుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఏదో చట్టాలు మాత్రమే కాదు, ప్రకృతి కూడా అతన్ని వదలదని ఖచ్చితంగా ఎందుకంటే ఇది చాలా ఎమోషన్తో కూడుకున్నటువంటి అంశం అండి. నేను అనేక మందిని చూశాను, మా ఏరియాలో కానీ పల్నాడు ప్రాంతంలో కానీ అనేక ఎలక్షన్లు ఎప్పుడు కానీ చూశాను. అనేక మంది మంచాన పడి వాళ్ళు పడేటువంటి బాధ, చనిపోయినటువంటి చిన్న కుర్రాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, లివర్లు పాడైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పాపం వాళ్ళని వదలదు, వాళ్ళని కాల్చి బూడిద చేసింది.